నీ వాక్య వర్తమానములను మాకు అందించుమని మాట్లాడనయ్యున్న నన్ను మరుగు చేసి నీ వాక్యం యొక్క వెలుగును కుమరించుమని వాక్య బోధకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన కోడికలో ఏకీభవించుట ద్వారా దేవుని యొక్క వాక్యములను ఆభరణములుగా ధరించుకునే భాగ్యము పరమ తండ్రి మనెల్లరకు అందించును గాక. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేకమైన సంగతులను రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులైన తండ్రి గారు ప్రాంతములో పెరిగిన ఆయన, ఈ ప్రాంతములో తిరిగిన ఆయన, ఈ ప్రాంతములో ఎన్నో అద్భుతమైన కార్యములు వారు జరిగించి అనేకమైన అద్భుత కార్యములకు ఈ పట్టణము గొప్ప నిలయమై ఉన్నది. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం వినేటప్పుడు 4 నిబంధనలు మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యము మనం చదివేటప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు 4 ప్రాముఖ్యమైన నిబంధనలు మనము కలిగి ఉండాలి. అందులో మొదటిది ఏమిటంటే పాత నిబంధన భాగ్యం. రెండవది కొత్త నిబంధన భాగ్యం. మూడవది సంఘ నిబంధన భాగ్యం. మూడవది మోక్ష నిబంధన భాగ్యం. ఈ 4 నిబంధనలు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకి తొందరగా అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుతున్నప్పుడైనా, వాక్యాన్ని వింటున్నప్పుడైనా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడైనా ఈ 4 నిబంధనలు మనము కలిగి ఉండాలి. పాత నిబంధనలో ఉన్న సంగతులు కొత్త నిబంధనలో నెరవేర్పు చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో రాయబడిన సంగతులన్నీ కొత్త నిబంధనలో నెరవేర్పై ఉన్నది. కొత్త నిబంధనలో ఉన్న సంగతులన్నీ కూడా సంఘకాలంలో ఏమై ఉండాలి? నెరవేర్పై ఉండాలి. అంటే మనం అనుభవించాలి. క్రైస్తవ సంఘం అనే కీర్తన మనం చూస్తే ఆ కీర్తనలో 30 చరణాలు మనకు కనబడతాయి. 30 చరణాలు. క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయో కాలము వచ్చిందా? ఆ సంఘములో వస్తుందంటే ఇంకా రాలేదని అర్థం. కానీ సంఘ నిబంధన కలిగిన మనము ఏం చూపించాలి? క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేసే కాలము వచ్చింది. మనమంటే ఏ అనుభవం ఉండాలి? ఉదయకాలం మంది ఏ అనుభవంలోకి వెళ్ళారు మీరు? 30 అంతల అనుభవమా, 60 అంతల అనుభవమా, 100 అంతల అనుభవం? ఏ అనుభవం అది? 100 అంతల అనుభవం. ఈ అనుభవంలోనికి వెళ్ళిన మనము ఏం చెప్పాలి? క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేసే కాలము వచ్చింది. ఏం చేయాలి? మనం రుజువుపరచాలి. ఆ రుజువును మనము, లేక సంఘ నిబంధనలో ఆ రుజువును మనము కలిగి ఉన్నప్పుడు మనమంటే ఎక్కడికి చేరగలుగుతామంటే మోక్షానికే చేరగలుగుతాం. ఈ 4 నిబంధనలు లేకపోతే మనకేమర్థం కాదు? దేవుని యొక్క వాక్యం మనకే అర్థము కాదు. ఈ 4 నిబంధనలతో పాటు 4 వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి వ్యక్తి అబ్రహాము గారు, రెండవ వ్యక్తి యెహోషువ గారు, మూడవ వ్యక్తి రాజులు, 4వ వ్యక్తుల్లో ప్రవక్తలు. ఈ 4 మనము జ్ఞాపకం ఉంచుకొని ఈ 4 నిబంధనలను జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన ఎక్కడ ఉంటుంది? మన హృదయంలోనే
ఉంటుంది. అబ్రహాము గారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎవరో విశ్వాసులకు తండ్రి. మరి యెహోషువ గారి కాలంలో యెహోషువ గారు ఏం చేశారు? రాజ్యాన్ని పంచారు. ఏమండి, ఇశ్రాయేలీలు 12 గోత్రములకు ఏం పంచారు? ఆయన ఆ రాజ్యమును పంచారు. తరువాత మనందరిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో? రాజులని చేయాలనుకుంటున్నాడు. యాజకులనుగా మనల్ని ఆయన ఆశీర్వదించారు. కనుక యాజకులుగా ఆశీర్వదింపబడిన మనమే రేపటి దినం ఆయనతో పాటు ఏం చేస్తాం? రాజ్య పరిపాలన చేస్తాం. ఈ 4 నిబంధనలతో పాటు ఈ 4 వ్యక్తులను కూడా మనం ఎక్కడ ఉంచుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 4 ఎప్పుడైతే వీటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటామో మన మీద ఉన్న ముసుగంతా తొలగిపోతుంది. ఈ కడవరి దినాల్లో మనం చూస్తే మరి దేవుని వాక్యానికి ఏమైబడిందంటే ముసుగు వేయబడింది. ఏమండి, మోషే గారి కాలంలో ఏముంది? నిర్గమాకాండములో మోషే గారి ముఖం మీదకే ముసుగు వచ్చింది. అలాగనే ఈ కాలంలో బైబిల్ మిషన్ వారమైన మనము కూడా దైవజనుని యొక్క పాటలు కొన్నిటికి ఏమైబడింది? ముసుగేయబడింది. అవునంటారా? అవునంటారా? మీరేం మాట్లాడితే నేను ముందుకు వెళ్తాను, మాట్లాడకపోతే నేను ఆగిపోతాను. చాలా పాటలకి ఏముంది? ముసుగు అనేది ఉంది. ఈ ముసుగు ఉండడానికి కారణం ఏమిటంటే మరి దైవజనులు ఒకానొక సందర్భాన్ని వాక్యం అందిస్తూ ఏమండి, మనము ఆనుకునేది ఎవరి మీద? మనుషుల మీద ఆనుకోవద్దు, కానీ ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని వాక్యం మీద ఆనుకోవాలి. అందుకే దైవజనులు ఒక పాట రాస్తూ అన్నారు, నమ్ముచుండము దేవుని రాత వాక్యము సత్యము. ఏది సత్యం? దేవుని యొక్క రాత వాక్యము సత్యము. మరి మీరు అందరూ సేవకులే కనుక ప్రార్థన, ఉపవాస ప్రార్థన దీక్ష పుస్తకం ఎంతమంది దగ్గర ఉంది? ఇక్కడ కాదు, మన ఇంటి దగ్గర. ఉపవాస ప్రార్థన దీక్ష. ఈ ఉపవాస ప్రార్థన దీక్షలో మరి పుస్తకం ఉంది. ఎంతమంది చదివారు? పుస్తకం ఉండడం 30 దంతలు అనుకుందా? దాన్ని చదివితే 60 దంతలు, దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే 100 దంతలు. మీ అందరి దగ్గర ఏముంది? పుస్తకం ఉంది. ఉపవాస ప్రార్థన దీక్ష. ఈ ఉపవాస ప్రార్థన దీక్షలో నువ్వు ఎవరి మీద ఆనుకున్నావు, నువ్వు వేటి మీద ఆనుకోవాలి అని చెప్పి దైవజనులు 14 విషయాలను బయలుపరిచారు. ఏమండి, నీ బలం మీద ఆనుకోవద్దు, నీ శక్తి మీద ఆనుకోవద్దు, సంఘం మీద ఆనుకోవద్దు, మిషన్ మీద ఆనుకోవద్దు, అధికారుల మీద ఆనుకోవద్దు. ఇలాగున 14 అంశములను చూపించారు. ఏమంటే వీటి మీద మనం ఎవరి మీద ఆనుకున్నా మనం ఎప్పుడొకప్పుడు ఏమవుతాం? బలహీనులం అవుతాం. ఏమంటే మనుషుల మీద ఆనుకుంటే మనం ఏమవుతాం? బలహీనులం అవుతాం. అందుకే దైవజనులు అన్నారు, మీ ఆధారం ఏమై ఉండాలి? దేవుని యొక్క వాక్యము. మనం అంటే ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని వాక్యం మీద మనము ఆనుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మీద మనం ఆనుకున్నప్పుడు అది అరణ్యమైనప్పటికీ, అది ఎడారైనప్పటికీ దేవుడు దాన్ని ఎలా మారుస్తారు? ఆనందకరమైన స్థితిలో మారుస్తారు. అందుకే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యములో, అరణ్యం అనగా బజారులు లేని స్థలం. ఏముండవు అరణ్యములో? బజారు అనేది ఉండదు. మరి బజారు లేకపోయినా ఇశ్రాయేలీలకు ఏమైనా తక్కువైందా? ఏమి వారికి తక్కువ కాలేదు. ఇప్పుడు వారి ఆధారం ఎవరు? ఎవరి ఆధారం? దేవుని యొక్క వాక్యం. కనుక మనము కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని వాక్యం మీద
ఆధారపడాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభ 6 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకుంటే ఈ లోకములో ఇప్పుడున్న కాలం ఎలాగున్నది, ఆ కాల పరిస్థితుల్లో మన విశ్వాసమును మనం ఎలాగున్నా కాపాడుకోవాలి, మన భక్తి జీవితాన్ని ఎలాగో కాపాడుకోవాలని చెప్పి దేవుడు ఈ వాక్యములో ఎన్నో సంగతులు మనకే చూపిస్తూ ఉన్నారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభము నుంచి 6 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము నుంచి 21 వరకు. ఏమంటే అక్కడ ఏం కనబడుతుంది మనకే? దేవుని యొక్క ప్రణాళిక లోకములో ఎలాగున్నది, మనుషులు ఎవరి మీద ఆధారపడి బలహీనులు అవుతున్నారు, చక్కని విషయాలను అక్కడ పరిశుద్ధాత్ముడు మనకే అందిస్తూ ఉన్నారు. మరి దైవజనులు కూడా మరి 2వ ప్రపంచ యుద్ధం అయిన తరువాత మరి బాగా కరువు కాలం ఏమన్నా అక్కడ మరి దైవజనులు మరి హాస్టల్ వార్డెన్గా పనిచేశారు, సువార్థికునిగా పనిచేశారు. మరి అంతేకాకుండా దగ్గుల ఆసుపత్రిలో ఒక ఆదరణకర్తగా ఆయన పనిచేశారు. ఏమండి చాలా పనులు ఆయన లూథరన్ మిషన్లో జరిగించారు. మరి దైవజనులు హాస్టల్లో వార్డెన్గా ఉన్నప్పుడు మరి దైవజనుల దగ్గర ఉన్న పిల్లలు ఇంచుమించు 400 మంది పిల్లలు, మిగిలిన హాస్టల్లో ఉన్నవాళ్ళు తక్కువ మంది, దైవజనుల దగ్గర ఉన్న పిల్లలు ఎక్కువ మంది, ఇంచుమించుగా 400 మంది పిల్లలు ఉండేవారు. మరి 2వ ప్రపంచ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఇతర దేశముల నుండి వచ్చే సహాయం అంతా ఆగిపోయింది. ఏమైనా సహాయం ఏమీ లేదు. మరి వార్డెన్లు అయిన వారు వచ్చి దొరలను అడిగేవారు, అయ్యా మాకు డబ్బులు వేస్తే మేము పిల్లలకు భోజనం పెడతాం, మీరు డబ్బులు అవ్వకపోతే హాస్టల్లో మూసేస్తాం అని చెప్పి చాలా హాస్టల్లో ఆ కాలంలో మూసివేయడం జరిగింది. మరి ఎవరైనా వార్డెన్లు వచ్చి అడిగినప్పుడు దొరలు ఏదో సమాధానం చెప్పి వారిని పంపించేవారు. కానీ వారి మనసులో ఉన్న భయం ఏమిటంటే దేవదాస అయ్యగారు వస్తే ఆయనకి మేము ఏమి సమాధానం చెప్పాలి, ఎందుకంటే మిగిలిన వారి దగ్గర ఉన్న వాళ్ళందరూ 100 లోపే. కొద్దిగా అయ్యగారు చెప్పారు కదా 99 దాకా 99 దాకా ఒక ఎత్తు, 99 నుంచి 100 అంతలో మరొక ఎత్తు. కనుక 99 కంటే తక్కువ మంది ఉండేవారు. కనుక వారు వచ్చినప్పుడు వారికి ఏదో ఒక సమాధానమో చెప్పవచ్చు. మరి దేవదాసయ్య గారు వస్తే ఎలాగని ఆ దొరలందరూ అంటే ఎవరి గురించి చేసేవారు, దేవదాసయ్య గారు వస్తున్నారని కనిపెట్టేవారు. మరి దైవజనులు ఏనాడు వారి దగ్గరికి వెళ్ళి ఏం అడగలేదు, చెయ్యి చాపలేదు, ఎప్పుడు కూడా మాకు లేదు, లేకపోతే పిల్లలకి నేను ఎలా పెట్టాలి అని ఏమి ఆయన అడగలేదు. మరి కరువు కాలం అంతా కూడా ఆయన వారిని పోషించారు. కరువు కాలంలో ఒక ఆదివారం మరి మందిరానికి వచ్చినప్పుడు దొరలు అడిగారంట, అయ్యా నువ్వు ఎలా పెట్టగలుగుతున్నావు, ఇంతమందిని ఎలా పోషించగలుగుతున్నావు అన్నప్పుడు మరి దైవజనులు చెప్పిన మాట, పగవారలు సిగ్గుపడినట్లు జగతి ఎరుగని సౌఖ్య భోజనం అగుపరుచును, ఆహా నాకు తగినదే పెట్టాను. ఈ పాటను పాడించారు, నాకేమి కొదువా నాదుడు. ఎప్పుడైతే దైవజనులు పిల్లలను నిలవబెట్టి ఆ పాట పాడించారో ఆ సభలో ఉన్న వారందరూ గొల్లుని ఏడవడం ప్రారంభించారు. కనుక ఇలాంటి కరువు కాలంలో దైవజనులు ఏం చాపలేదు, ఎవరి వైపుకి ఆయన చెయ్యి చాపలేదు. ఆ కాలంలో దైవజనులు 400 రూపాయలు బకాయి పడ్డారన్నమాట. కిరాణా కొట్టు దగ్గర 400 రూపాయలు అప్పు చేశారు. వారు తెచ్చి పిల్లలకే పోషించారు. తర్వాత డబ్బులు సమకూడిన తర్వాత ఈ 400 రూపాయలు పంపించారు. పంపిస్తే ఆ షావుకారు అన్నారు కదా, అయ్యా డబ్బులు ఎప్పుడో కట్టేశారు మళ్ళీ పంపించారంటే, మీ డబ్బులు మాకు అందినీయాలి. వెంటనే ఆ డబ్బులు పట్టుకెళ్ళిన వారు తిరిగి వచ్చి
అయ్యా మీరు ఎప్పుడో డబ్బులు పంపించారంట, మరల ఎందుకు పంపించారని ఆయన సావుకారు గారు ఇంటికి వెనక్కే పంపించారని దైవజనులు అన్నారు. అసలు ఇచ్చిన ఆయన ఎలా ఉంటారో కనుక్కొని రండి, ఆయన ఎలా ఉన్నారు, ఆయన రూపము ఎలా ఉంది కనుక్కొని రమ్మన్నప్పుడు మరలా వారు ప్రయాసపడి ఆ కొట్టుకెళ్ళారు. కొట్టు ఆయన చెప్పారన్నమాట, ఆయన బహు ఎత్తరగా ఉన్నారు, మరి కుడి చేతికి ఒక బంగారపు కడియం ఉంది, మరి ఎలా ఉన్నారని ఆయన రూపం అంతా చెప్పారు. ఆ వార్త విన్న మీరందరూ వచ్చి దైవజనులకి చెప్పినప్పుడు మరి దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే, మన బాకీ ఎవరు తీర్చారు? యోసేపు గారు. పాత నిబంధన కాలంలో అందరికి ఆయన ఏం పెట్టారు? ఆహారం పెట్టారు. అన్నలకు ఆహారం పెట్టారు, పగవారికి ఆహారం పెట్టారు, శత్రువులకు ఆహారం పెట్టారు. అందరినీ పోషించిన ఆయన యోసేపు గారు. ఈ కరువు కాలంలో మనలను కూడా పోషించడానికి దేవుడు ఎవరిని పంపించారు? ఆ యోసేపు గారు వచ్చి మన బాకీ కట్టారు. ఉందంటారు మన పాటలో, ఏమో ఉందంటారా? మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. ఎవరు బ్రతికొస్తారో? మృతులైన భక్తులు బ్రతికి రాగా. ఏ సాయము? మేలైన సాయం. ఇది ఎవరి అనుభవం? మన ఆత్మీయ తండ్రి గారి యొక్క అనుభవం. ఇప్పుడు మన అనుభవం ఏమై ఉంది? మన అనుభవం ఏమై ఉంది? ఏమై ఉండాలి మన అనుభవం? చాపే అనుభవమా? చాపే అనుభవమా? పుచ్చుకునే అనుభవం. మన చేయి కింద ఉంటుందా పైన ఉంటుంది? ఎక్కడ ఉంటుంది మన చెయ్యి? కింద ఉందా పైన ఉందా? ఎక్కడ ఉండాలి? అందుకనే వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? క్రింద ఉంటుంది. ఇచ్చేవారు చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. దైవజనుల యొక్క చెయ్యి ఎప్పుడు ఎక్కడికి రాలేదు? క్రిందకి రాలేదు. ఎక్కడుంది ఆయన చెయ్యి? పైన ఉంది. మరి అలాంటి తండ్రిని కలిగిన మనము, అలాంటి తండ్రి బిడ్డలమని పిలువబడుతున్న మనము, అలాంటి తండ్రిని మనము తండ్రి అని సంబోధిస్తున్న మనము, ఆ తండ్రి యొక్క అనుభవం మనము కలిగి ఉన్నాము. ఏమండి, కడవరి దినాల్లో ఆ అనుభవాలన్నీ పోగొట్టుకొని ఏం వేసుకొని ఉన్నా? ముసుగు. ఏముంది? అందరి మీద ముసుగు ఉంది. కనుక ముసుగును మనము తొలగించినప్పుడు, మరి వారు వచ్చి కన్నులెత్తి చూచినప్పుడు ఏం దొర్లింపబడింది? రాయి అనేది దొర్లింపబడింది. అలాగని కడవరి దినాలలో కూడా బైబిల్ మిషన్ వారిలో కూడా అనేకమైన రాళ్ళు ఏం చేస్తున్నాయి? అడ్డుపడుతుంది. రాళ్ళు ఉండటం మంచిదని అంటారా? ఏమో చాలా రాళ్ళు చెప్పారు దైవజనులు. సందేహం అనే రాయి, వెరితనం అనే రాయి, అపనమ్మక అనే రాయి, కలవరం అనే రాయి, నిరాశ అనే రాయి. ఏమండి, ఇవన్నీ కూడా ఏంటి? రాళ్ళు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? కష్టకాలం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం? మరి దైవజనులకు మనసు ఉందో లేదో చెప్పాలి. మీకు ఒక జరిగిన సంఘటన జ్ఞాపకం చేయాలి. దేవదాసయ్య గారి కాలంలో మరి ఎలీషా గారు మొదటి ప్రెసిడెంట్ ఆయన బైబిల్ మిషన్. మరి ఎంతమందికి తెలుసు అండి? ఎలీషా గారు బైబిల్ మిషన్ స్థాపన అయిన తర్వాత 38లో స్థాపించబడింది. నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ చేయబడింది. మరి 59 దాకా ఇండియా బైబిల్ మిషన్ మీదే వెళ్ళింది బైబిల్ మిషన్. అప్పటి వరకు బైబిల్ మిషన్ కాదు, ఇండియా బైబిల్ మిషన్. మరి 59లో దైవజనులు బైబిల్ మిషన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్కి ప్రెసిడెంట్ గారు ఎవరంటే
ఎలీషాయి గారు, రెండవది చార్లీ సాయి గారు, మూడవది యాకోబయ్య గారు, నాలుగవది సమూయేలు అయ్య గారు, ఏలూరు సమూయేలు అయ్య గారు. ఈ నలుగురిని అధికారులుగా చేస్తూ ఆ దైవజనులు 59లో మరి జూలై 22వ తారీఖున రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. ఈ ఎలీషాయి గారి యొక్క కుమార్తె, మరి ఆమె పేరు అల్లులోయమ్మ. ఆ పేరు కూడా అయ్యగారే పెట్టారు ఆమెకి. మరి ఆమె 10వ తరగతి పరీక్షలు, ఎస్ఎల్సి పరీక్షలు, మరి ఫీజు కట్టాలి. ఇంకా 2 రోజులు, ఇవాళ రేపు గడువు ఉంది. ఈ 2 రోజులు దాటిపోతే ఫీజు కట్టకపోతే ఎంత చదువు చదివినా ఏమీ ఉపయోగమో లేదు. మరి ఎలీషాయి గారు చాలా దారులు ఎతికారు, కానీ ఏ దారి కనబడలేదు. అప్పుడు వెంటనే అనుకున్నారు, మరి దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్దాం. దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్ళగానే నా కష్టాన్ని అంతా చెప్తాను, ఆయన నాకేమేస్తారు, డబ్బులు ఇస్తారు అనుకుని ఉదయం లేచి తాడిపల్లిగూడెం నుండి మరి గుంటూరు వెళ్ళిపోయాడు. మరి వెళ్ళగానే దేవదాసయ్య గారు అన్నారు, ఎందుకు వచ్చావు అబ్బాయి అన్నారు. ఎలాగ వచ్చావు, అలాగ వెళ్ళిపోమన్నారు. ఏమండి, ఎలాగ వచ్చామో అలాగ తిరిగి మరలా వెళ్ళిపోమని చెప్పండి. దేవదాసయ్య గారికి ప్రేమ ఉందా లేదు? ఉందా? ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంటే ఏం చేయాలి? ప్రేమ ఉంటే ఈసారికి వచ్చావు కనుక ఇంకెప్పుడు నా దగ్గరికే రావు, ఈసారికి వచ్చావు కనుక ఏదో ఈసారికి ఇస్తున్నానని ఇచ్చేది. ఆయన అలాగే ఇవ్వలేదు. ఏం చేశారు? ఎలాగొచ్చావు నువ్వు అలాగే ఈ మాత్రం దగ్గరికి నా దగ్గరికి రావాలన్న. మరి ఇప్పుడు ఈయన ఎలీషాయి గారు తిరిగే రావాలి. వెళ్ళే ఛార్జీ దండగా, వచ్చే ఛార్జీ దండగ. ఏమండి, ఏం కోల్పోయారు? అక్కడ ఉన్న వారందరూ అనుకున్నారు కదా, దేవదాసయ్య గారు కనీసం ఈసారికి ఇచ్చి తర్వాత ఇంకెప్పుడు రావద్దు, ఈసారికి ఏదో ఇస్తున్నాను అనాలి కదా. కనీసం ఆ మనసు కూడా ఈయనకే లేదనుకుని ఉండొచ్చు మనలాగా. ఏమన్నా మనది ఏ జ్ఞానం? మానవ జ్ఞానం కదండి. కనుక వారందరూ అలాగ అనుకున్నారు. మరి ఎలీషాయి గారు వచ్చేసారు. ఆ రాత్రే దేవుని దగ్గర కూర్చున్నారు. మరి దేవునికి మొరపెట్టారు. మరి తెల్లవారిపోయింది. ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చి, అయ్యగారు బండికి వెళ్ళిపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని తలుపు కొట్టారు. వెంటనే ఎలీషాయి గారు తలుపు తీసి మరి ఆయనకి ప్రార్థన చేశారు. ఆమె అనగానే మరి చేతిలో కొంత సొమ్ము పెట్టేసి మరి ఆయన గబగబా వెళ్ళి బండి ఎక్కేశారు. ఎలీషాయి గారు చూస్తూ ఉండగానే ఆయన బండి ఎక్కే వెళ్ళిపోయారు. వెంటనే కానుక చూచేటప్పటికి మరి పాపకి కట్టవలసిన ఆ ఫీజు, రెండవది ఈయన వెళ్ళొచ్చిన ఛార్జీ కూడా అందులో. వెంటనే ఆయన ఫీజు కట్టేశారు. మరి మరొక వారము ఆయన వెళ్ళినప్పుడు మరి అయ్యగారు అన్నారంట, అబ్బాయి ఎలా జరిగింది? ఏమండి, దైవజనుని యొక్క ప్రేమ ఎలాంటిది? తాత్కాలికమైనది కాదు. ఏమండి, ఎలాంటిది కాదు? తాత్కాలికమైనది కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ స్థిరమైనది. తరువాత దైవజనులు చెప్పిన మాట, అబ్బాయి నన్ను ఇప్పుడు ఇస్తే మరలా ఎప్పుడన్నా అవసరమైతే ఎవరి వైపు చూస్తాడో? నా వైపే చూస్తాడు. కనుక నా వైపు చూడొద్దు మీరు. ఎవరి వైపు? దేవుని వైపు. అలాంటి తండ్రిని కలిగిన మనము, మన చూపు ఎవరి వైపు ఉన్నది? ఎవరిని చూస్తున్నాం మనం? ఆ దేవునిని చూస్తూ ఉన్నామా? ఆ వ్యక్తులను చూస్తున్నామా? స్థలాలను చూస్తున్నామా? మనుషులను చూస్తున్నామా? కనుక మన చూపు దేవుని వాక్యమును మనం ఆనుకుంటే మనం ఎవరి తట్టు చూడం? మనుషుల వైపు మనము చూడం. ఇలాంటి అనుభవాలు మరి అనేకమైన సంఘటనలు దైవజనుల యొక్క జీవితంలో మనము చూడగలం. మరి అంతేకాకుండా మరి ఆయన కాలములో ఇదే పట్టణములో
మరి హాస్టల్ వార్డెన్గా దైవజనులు పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన కూరగాయలు పట్టుకొచ్చేవారు. ఒకరోజు అయ్యగారు బయట వరండాలో మరి కుర్చీలో వాళ్ళ కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ కూరగాయలు తెచ్చిన ఆయన వచ్చి కూరగాయలు ఇచ్చి వెళుతున్నారు. మరి ఆయన చూడగానే చాలా భక్తిపరుడుగా కనబడ్డారంట అయ్యగారికి. ఈ నొసటంతా కూడా బొట్లు పెట్టుకున్నాడంట. నొసటంతా ఏమున్నాయి? బొట్లు ఉన్నాయి. అలా చూడగానే దైవజనులు చాలా ఆశ్చర్యపడ్డారు. అబ్బాయి భక్తి బాగా చేస్తున్నావా అని అడిగారు. ఏమడిగారు ఆయన? భక్తి బాగా చేస్తున్నాం. ఆయన అన్నారు, బాగా చేస్తాను అయ్యగారు, బాగా చేస్తాను అన్నారు. అప్పుడు నీ దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడారా? మీ దేవుడు నీకు కనబడ్డారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నాతో మాట్లాడతాడు నా దేవుడు, నాకు కనబడలేదు కానీ నాతో ఆయన మాట్లాడతారు. సరే అబ్బాయి, రేపు నువ్వు భక్తి చేస్తావు కదా, నువ్వు భక్తి చేసినప్పుడు అసలైన దేవుడు ఎవరో అడుగు, అసలైన దేవుడు ఎవరో కనుక్కోమన్నా. వెంటనే నా కూరగాయలు అమ్మే ఆయన సరే అనుకుని ఆ రోజు వెళ్ళిపోయారు. మరి అలాంటి వారు మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? అలాంటి వ్యక్తులు మనకు ఎదురైతే మనం ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టగానే అలాగ బొట్లు పెట్టుకొని ఎవరైనా ఎదురైతే మనం ఏం చేస్తాం? మీరేం చేస్తారు? పోనీ దూషించేవాళ్ళు కొంతమంది, మనసులో వేదన చెందేవాళ్ళు కొంతమంది, లేకపోతే తృణీకరించేవారు కొంతమంది. అందుకే ఆయన ఏం చెప్పారంటే, ఏ వ్యక్తిని దూషించొద్దు, ద్వేషించొద్దు. మనం నోటితో అంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం? ఆ ప్రేమను చూపించలేకపోతాం, ఆ ప్రేమను మనం పరిచయము చేయలేకపోతాం. దైవజనులు నువ్వు చేస్తున్నది తప్పనలేదు, నువ్వు చేస్తున్న భక్తి దేవునికి వ్యతిరేకమనలేదు, కానీ ఏం చెప్పారు? నువ్వు చాలా భక్తిపరుడు అని చెప్పారు. ఆయన వెళ్ళారు. ఆ రాత్రి గడిచింది. మరి తెల్లారి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి అయ్యగారు నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడిగారు. ఏమండి ఏం కోరుకున్నారు? ఆయన బాప్తిసాన్నే కోరుకున్నారు. చెప్పండి, దైవజనులైన బోధ చేశారు ఆయనకే? ఏమండి ఏమీ బోధ చేయలేదు. అప్పుడు ఆయన అడిగారు, ఎందుకు అబ్బాయి బాప్తిస్మం అంటే, నా దేవుడితో నేను మాట్లాడాను, నా దేవుడు ఏం చెప్పారంటే, ఏమండి సాతాను కూడా ఏం చేస్తుంది? చాలా మాయ చేస్తాడు. ఏమండి చాలా మాయ చేస్తాడు. ఆ సాతాను అందంట కదా, నిన్న నీతో మాట్లాడిన ఆయన ఎవరినైతే ప్రకటిస్తున్నారో ఆయనే అసలైన దేవుడు. నిన్న నీకు ఎవరైతే మాట్లాడారో ఆయన ప్రకటించే ఆయన అసలైన దేవుడు. ఉదయకాలం ముందు మనం వాక్యం అన్నాం కదా, ఒక అడుగు పరలోకములో పెట్టి, ఒక అడుగు రెండవ అడుగు పరలోకములో వేసేటప్పటికి ఏం చేస్తాడు? వాడు మాయ చేస్తాడు అన్నారా? మర్చిపోయారు. కనుక అలాగున ఆ సాతాను మాట్లాడాడు. కనుక అందుకే నాకు కలిగిన మరందంట కదా, నన్ను ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టేయొద్దు, ఎంతవరకు నన్ను బట్టి నువ్వు బ్రతికావు, నిన్ను బట్టి నేను బ్రతికాను. గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళి ఒక తెప్ప కట్టి నన్ను అక్కడ విడిచిపెట్టే, ఏదో మూలకెళ్ళి నేను బ్రతుకుతాను. వెంటనే దైవజనులు అన్నారు కదా, అబ్బాయి ఆ దెయ్యం నీకు కీడి చేయలేదు, అది ఏ దెయ్యం? మంచి దెయ్యం అన్న. ఏమంటే దెయ్యాలు కూడా ఏం చేస్తాయి? కొన్ని దేవుని యొక్క ప్రణాళికను జరిగేస్తాయి. వాక్యం ఆధారం ఉంది మనకి. సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనములో తెలుసునా? సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు ఏంటి? సాధనములు. అవి సాధనములుగా ఉంటాయి కనుక వాటిని కూడా దైవజనులు దేనికి వాడారు? దేవుని సేవకు వాడారు. అలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు
మనము కూడా ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. ఎవరైనా బొట్లు పెట్టుకుని వచ్చిన ఎవరు భక్తి ఆ భక్తిలో నుండి అసలైన భక్తిలోనికి నడిపించారు. కానీ మీరు చేస్తున్న భక్తి మాత్రం తప్పని ఆయన ఎవరినే చూపించలేదు. అందుకేం చెప్పగలిగారు ఆయన, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదో, ద్వేషింపరాదు. ఆ మాట ఎక్కడొచ్చేసింది? ఇప్పుడు బైబిల్ మిషన్లో ఎక్కువ పని చేస్తాం. ఎక్కువ పని చేసేది అంటే ఒకరినొకరు తృణీకరించుకోండి, ఒకరినొకరు బలహీనపరుచుకుంటూ ఏమైపోతుంది, దేవుని యొక్క నామానికి అవమానము కలుగుతుంది. వాటన్నిటినీ జయించాలంటే ఏం తొలగిపోవాలి? మార్క్స్ వార్త 16:4 వారు కనులెత్తి చూడగా ఏం పొర్లించబడింది? రాయి పొర్లించబడింది. కనుక మనలో ఉన్న రాళ్ళు కూడా ఏమైపోవాలి? పొర్లించుకోవాలి. ఎవరిని బట్టి? దేవుని వాక్యమును బట్టి, దేవుని సహవాసమును బట్టి మనలో ఉన్న రాళ్ళన్నీ, మనలో ఉన్న పొరలన్నీ తొలగిపోతే ఏం చూడగలుగుతాం? దేవుని మహిమను చూడగలుగుతాం. నిత్యజీవరావు గారు పాస్టర్ గారు ఉండేవాడు. దేవదాస్ అయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు ఆయన్ని సేవకి వెళ్ళమన్నారు. సేవకి వెళ్ళలేదు. మరొక పని చెప్పు, రా పని ఆయన చేయలేదు. ఒకరోజు పూడికి జరుగుతూ ఉంటే ఈ నిత్యజీవరావు గారు అన్న ఆయన వచ్చి మరి కోట మధ్యలో లేచి నిలబడి, అయ్యా ఫలానోడు మీకు మరణ చెప్పమన్నారు, ఫలానా వ్యక్తులు మీకు వందనాలు చెప్పమన్నారు అని అయ్యగారితో సంభాషణ చేస్తున్నారు. అప్పుడు ఆయన అన్నారు కదా, అబ్బాయి వాళ్ళు అనలేదు కదా, నువ్వెందుకు చెప్తున్నావు అన్నా. వాళ్ళు చెప్పమని అనలేదు, కానీ అయ్యగారి దగ్గర ఏం కొట్టాలని మంచి మార్కులు అయ్యా. సరే కూర్చున్నారు, వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ దైవజనులు అన్నారు కదా, నన్ను చూడనివారు ఎప్పుడు ఈ వరండా మీదకే రానివారు, ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అన్న. అలాగనగానే ఈ నిత్యజీవం గారు లేచి ఏం చేశారు? నిలబడ్డారు. అప్పుడు అయ్యగారు అడిగారు, అబ్బాయి నన్ను ఎప్పుడూ చూడలేదా? ఈ స్థలానికి నువ్వు ఎప్పుడూ రాలేదు. ఆయన అన్నారు, అయ్యా పొరపాటు అయ్యిందని. ఏమయ్యింది? పొరపాటు. దైవజనులు అన్న మాట ఏంటంటే, పొరపాటు కాదులే అబ్బాయి, పొరలు వచ్చినాయి అన్న. ఎవరన్న మాట అది? ఆ సేవకుడు అన్న మాటే. ఆ సేవకుడు అన్న మాటలోనే దైవజనులు ఏం చూపించారు? ఒక నీతి పాఠమును చూపించారు. ఈయనేమో పొరపాటు అన్నారు, ఆయనేమో అన్నారు ఏమొచ్చినాయి నీకు? పొరలు వచ్చింది. ఏ పొరలో? మాటకు లోబడనే పొర, దేవుని వాక్యాన్ని గ్రహించనే పొరలు, దేవుని వాక్యమును అత్తుకోలేని పొరలు ఈ కాలంలో అనేక మందికి ఉన్నది. క్రైస్తవులు అనేక మందికి ఏమున్నాయి? దేవుని వాక్యము కంటే ఎక్కువ, దేవుని యొక్క మహిమ కంటే ఎక్కువగా మనుషులను, స్థలాలను చూచి ఏం కమ్ముకొని ఉంది? పొరలు కమ్ముకొనే ఉన్నాయి. ఆ పొరలు రాలేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము? పెండ్లి కుమార్తె యొక్క అనుభవంలోనికి మనము వెళ్ళలేము. ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో, మరి సౌలు గారు అంటే ఎవరిని చూడగలిగారు? దేవుని యొక్క మహిమను చూడగలిగారు. దేవుని యొక్క మహిమను చూచిన మరి పౌలుగా మారిన తరువాత మరలా వెనకడుగు ఎప్పుడు ఆయన వేయలేదు. ఎవరి వైపుకి ఆయన ఏం చెప్పలేదు, చేయి చాపలేదు. కనుక దైవజనుని పిల్లలుగా ఉన్న మనము కూడా ఎవరి వైపు చాపొద్దు? మనుషుల వైపు చాప. మనుషుల వైపు మనము చేతులు చాపితే ఎవరి పిల్లలం కాదు, దైవజనుని పిల్లలమో కాదు. మన తండ్రి ఎవరి వైపు ఏం చాపలేదు? చేతుల్లో చాపలేదు. చక్కని మాట చెప్పారు, కాపీ కప్పు గురించి కూడా అమెరికా సొమ్ము కొరకు మీరు ఆశ
ఎంత అమ్మ కాఫీ కప్పు ఎంత? 10 20? 20 రూపాయల కొరకు కూడా మరి చెయ్యి చాప. కనుక అలాంటి చక్కని విషయాలు మనకు నేర్పించి మనలో ఉన్న అజ్ఞానపు పొరలను, మనలో ఉన్న పొరపాటు అనే పొరలను అన్నిటినీ జయించడానికే ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఎన్నో సంగతులు మనకే అందించారు. వాటన్నిటిని మనము ధ్యానించుకుంటూ మరి పెండ్లి కుమార్తె యొక్క రూపాన్ని ధరించుకొని మనం ఎక్కడికి ఎగిరి వెళ్ళాలి? మహిమ రాకడకు ఎగిరి వెళ్ళాలి. ఆ మహిమ రాకడకు మనం ఎగిరి వెళ్ళాలంటే మరి మార్కు సువార్త మరి 16 అధ్యాయాలు కలిగిన పుస్తకాలు 3 కనబడతాయి మనకి. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు, ఆ తర్వాత రోమేయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు, తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16 అధ్యాయం. ఈ 3 గ్రంథాలు కూడా 3 విషయాలను తెలియజేస్తున్నాయి. మొదటిది, నువ్వు సేవకుడుగా ఉండాలి, నువ్వు తగ్గించుకొని ఉండాలి. మార్కు సువార్త అంటే ఏం బోధిస్తుంది? దేవుని యొక్క పరిచర్య. ఆయన ఎలా వచ్చారు? పరిచర్య చేయించుకొనటానికి రాలేదు. ఏం చేయడానికి? పరిచర్య చేయడానికి. చెప్పండి, మనం చేయించుకొనడానికి వచ్చామా? చేయించుకుంటున్నామా? చేస్తున్నాం. మనం కూడా ఏం చేయాలి? పరిచారకులుగా మనము ఉండాలి. రెండవదిగా చూస్తే రోమేయులకు రాసిన పత్రికలో నీతిమంతుడు బ్రతకాలంటే ఏం కావాలి? విశ్వాసము. ఏమంటే దేన్ని బట్టి బ్రతుకుతాం? నీతిమంతుడు బ్రతకడానికి విశ్వాసం. ఆ విశ్వాసమును నువ్వు కలిగి ఉండమని ఏం నేర్పిస్తుంది? రోమేయులకు రాసిన పత్రిక నేర్పిస్తుంది. కొరింథీయుల పత్రిక మనకు నేర్పించేది ఏమిటంటే యేసు ప్రభువు క్రీస్తు అయి ఉన్నాడు, సంఘములో దిద్దుబాటు జరిగింది. కనుక ఈ నెలలో మనలో కూడా ఏం కలగాలి? గొప్ప దిద్దుబాటు కావాలి. అలాంటి దిద్దుబాటు తండ్రి మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడు అయిన తండ్రి,